ఈరోజు మనం ఇంట్లోనే ఇలా చేపల పులుసు ట్రై చేద్దామా? సూపర్ టేస్ట్ వచ్చింది. ముందుగా ఒక కిలోన్నర చేపలను తీసుకొని ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని, అలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మనం పేస్ట్ కోసం అయితే మసాలా కోసం ఉల్లిగడ్డ, పల్లీలు, కొబ్బరి పొడి, ఈ మనం చూపించిన ఐటమ్స్ అన్నిటిని మిక్సీకి అయితే వేసుకొని, ఆ మిక్సీలోనే మనం కారం కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. అలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకో కడాయిలో ఆనియన్, ఆ తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని, ఆ తర్వాత ఒక 2 గోల్డెన్ కలర్ రాగానే మనం తురుముకొని పెట్టుకున్న మొత్తం పేస్ట్ మొత్తాన్ని దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అలా కుక్ అయినాక అందులోకి 1½ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోండి మీకు తగినంత. వాటర్ పోసుకున్నాక దాని తర్వాత మనం టేస్ట్ కూడా చూసుకోండి, మీకు సాల్ట్ నచ్చితే ఓకే, లేదంటే మళ్ళీ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం సేపు మరగబెట్టుకొని ఆ తర్వాత మంచి నీట్గా మనం కలుపుకొని పెట్టుకున్న చేపలను అన్నింటినీ దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మన వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది.